భూటాన్ అంతా కలిపి ఓ 10 లక్షల జనాభా కూడా లేని చిన్న దేశం. కానీ 300 కోట్ల జనాభా ఉన్న రెండు దేశాలకు అత్యంత కీలకం. ఆ రెండు దేశాల్లో ఒకరి వైపు భూటాన్ నిలిస్తే మరో దేశపు భద్రత రిస్క్లో పట్టం ఖాయం. ఆ రెండు దేశాల్లో ఒకటి భారత్ అయితే రెండవది చైనా. భూటాన్ ఎంత కీలకమో తెలిసిన డ్రాగన్ గత కొన్నేళ్లుగా ఆ దేశాన్ని తన అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. కానీ డ్రాగన్ కుట్రలు తెలిసిన భూటాన్ ఇండియాతో దోస్తీ కోసం ముందుకొస్తోంది. ఈ క్రమంలో డ్రాగన్ హద్దులు దాటింది. సరిహద్దుల్లో మాత్రమే రెచ్చిపోతోంది అనుకున్న వేళ ఏకంగా భూటాన్ రాజకుటుంబానికి చెందిన భూమినే కబ్జా చేసింది. దీంతో భూటాన్ చైనా సరిహద్దు వివాదం మరింత ముదిరింది. ఇంతకు ఆ చిన్న దేశాన్ని కూడా బీజింగ్ ఎందుకు విడిచిపెట్టడం లేదు? భూటాన్ను భారత్ మాత్రమే కాపాడగలుగుతుందా? భూటాన్ ఆక్రమణలో మళ్లీ రెచ్చిపోయిన బీజింగ్ రాజకుటుంబ భూమిని కబ్జా చేసిన డ్రాగన్ కంట్రీ. భూటాన్ భారత్ ఒక్కటవలసిన టైం వచ్చిందా? డోక్లాం ట్రై జంక్షన్ పేరుకు భూటాన్ ప్రాంతమే అయినా భారత భద్రతకు అత్యంత కీలక ప్రాంతం. ఈ ప్రాంతంపై ఎప్పుడో డ్రాగన్ కన్ను పడింది. భూటాన్ నుంచి డోక్లాం ను తన ఆధీనంలోకి తెచ్చుకుని మన దేశ భద్రతకు సవాలు విసరాలని ప్లాన్ చేస్తోంది. అది కూడా ఇప్పుడు మొదలైంది కాదు, దశాబ్దాలుగా దాని కుట్రపూరిత ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భూటాన్ కూడా డోక్లాం ప్రాంతం కోసం పెద్ద పోరాటమే చేస్తోంది. ఈ పోరాటానికి భారత్ మద్దతిస్తూ వస్తోంది. డ్రాగన్ కంట్రీ చైనా గత ఏడాది డోక్లాంపై ఏదో ఒకటి తేల్చేద్దామని భూటాన్ కు చెప్పడం. భూటాన్ విదేశాంగ మంత్రి థండి డోర్జీ బీజింగ్ వెళ్లి చైనీస్ కౌంటర్ పార్ట్ వా యింగ్ తో చర్చించడం కూడా జరిగింది. దీంతో ఇరు దేశాల సరిహద్దు వివాదాలకు చర్చల ద్వారా ఫుల్ స్టాప్ పడుతుందని చర్చ జరిగింది. కానీ భూటాన్ రాజు వాంగ్ చుక్కు మాత్రం ఆ నమ్మకం కలగలేదు. చైనాతో చర్చలు జరిగిన 10 రోజుల వ్యవధిలోనే భారత పర్యటనకు వచ్చారు. 8 రోజుల పాటు మన దేశంలో పర్యటించి వెళ్లారు. ఈ పరిణామం తర్వాత చైనా అసలైన కుట్ర బయటపడింది. బేల్ ఖెన్సెజోంగ్ చరిత్ర పరంగా భూటాన్ కు అత్యంత కీలకమైన ప్రాంతం. ఇంకాస్త డీటెయిల్ గా చెప్పాలంటే ఈ ప్రాంతం భూటాన్ రాజకుటుంబీకుల ఆస్తి. అలాంటి ప్రాంతంలో డ్రాగన్ చేస్తున్న కుట్ర ఏంటో తెలుసా? టౌన్షిప్ల నిర్మాణం. అవును, మీరు విన్నది నిజమే. భూటాన్ రాజు భూముల్ని కబ్జా చేస్తున్న బీజింగ్ అక్కడ ఏకంగా టౌన్షిప్ల నిర్మాణం మొదలుపెట్టింది. తాజాగా విడుదలైన ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. దీనిపై యూనివర్సిటీ ఆఫ్ లండన్ కి చెందిన SOAS ప్రొఫెసర్ రాబర్ట్ బ్యార్నెట్ స్పందించారు. భూటాన్ లోని చారిత్రక ప్రదేశంపై చైనా ప్రతినిధులు అనుమానాస్పద ప్రకటన చేశారని, బలహీనమైన పొరుగు దేశం కావడంతో స్పందించడానికి పరిమిత అవకాశాలు మాత్రమే దానికి ఉన్నాయని చెప్పినట్టు పేర్కొన్నారు. దీనిపై స్పందించడానికి ఇండియాలోని భూటాన్ ప్రతినిధి జనరల్ వెట్సోప్ నాంగ్యాల్ నిరాకరించారు. చర్చలు జరుగుతున్న వాటిపై బహిరంగ ప్రకటనలు చేయడం తమ ప్రభుత్వ విధానాలకు విరుద్ధమన్నారు. నిజానికి 2020 నాటి శాటిలైట్ ఫోటోలతో పోలిస్తే బేల్ ఖెన్సెజోంగ్ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. ఇక్కడ భారీ నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి. లోయల్లో కూడా నిర్మాణాలున్నాయి. తాజాగా చాథమ్ హౌస్ జియో ఇంటెలిజెన్స్ పరిశోధకులు మాట్లాడుతూ భూటాన్ రాజకుటుంబం పూర్వీకుల వారసత్వం ఈ పర్వతాల్లో ఉందన్నారు. ఇప్పుడు చైనాను ఆపేంత శక్తి ఆ ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ఇటీవల జక్కర్లుంగు లోయలో డ్రాగన్ చేపట్టిన అక్రమ నిర్మాణాల శాటిలైట్ ఫోటోలు కూడా విడుదలయ్యాయి. ఒకవైపు సరిహద్దు వివాదంపై భూటాన్ తో అధికారికంగా చర్చలు జరుపుతూ, మరోవైపు దాని భూభాగంలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ చైనా ద్వంద్వ వైఖరి అనుసరిస్తోంది. భారత్ చైనా సైనికుల మధ్య 2017లో తీవ్ర సైనిక ప్రతిష్టంభన నెలకొన్న డోక్లాం సరిహద్దులోని భూటాన్ భూభాగంలో కట్టడాలను చైనా చురుగ్గా కొనసాగిస్తూ పెద్ద సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు డోక్లాం విషయంలో భూటాన్ కు భారత్ మద్దతుగా నిలుస్తోంది. అందుకు కొన్ని కారణాలున్నాయి. ముందే చెప్పుకున్నట్టు డోక్లాం ప్రాంతం భారత్ కు భద్రతా పరంగా చాలా కీలకమైంది. ఆ ప్రాంతంలో చైనా ఆధిపత్యం చెలాయిస్తే సిలిగురి కారిడార్ కు ప్రమాదం ఏర్పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ కారిడార్ ను చికెన్ నెక్ అని పిలుస్తారు. భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపేలా 22 కిలోమీటర్ల వ్యాప్తితో ఈ కారిడార్ ఉంటుంది. ఈశాన్య భారత్ లోని 8 రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు ఈ ప్రదేశం నుంచి వెళతాయి. దీంతో పాటు కీలక పైప్ లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్స్ కు ఇదే మార్గం. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లకు అత్యంత సమీపంలో ఉంది. చైనాకు చెందిన చుంబి లోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. ఈ ప్రదేశంపై దాడి చేసి భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉందని సైనిక వ్యూహకర్తలు కొన్ని దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. డోక్లాం ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత దళాలు అడ్డుకోవడానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. డోక్లాం విషయంలో భారత్ భూటాన్ కు మద్దతు ఇవ్వడానికి ప్రధాన కారణం కూడా ఇదే. బేల్ ఖెన్సెజోంగ్ ప్రాంతంలో చైనా అక్రమ నిర్మాణాలు పూర్తయితే అది అక్కడితో ఆగదు.
ఎందుకంటే బీజింగ్ అసలు లక్ష్యం డోక్లామే. ఇప్పటికే డోక్లాంలో అక్రమంగా రోడ్ల నిర్మాణాలు చేపట్టింది ఆ దేశం. ఇదే కొనసాగితే భూటాన్ను మెల్లమెల్లగా ఆక్రమించుకొని పూర్తిగా డోక్లాంను వశం చేసుకోవడానికి జిన్పింగ్ ఆర్మీకి పెద్దగా సమయం పట్టదు. అందుకే ఇప్పుడు భూటాన్ సమస్యను మోడీ సర్కార్ కూడా లైట్ తీసుకోవడానికి లేదు. ఇదే సమయంలో తరుముకొస్తున్న డ్రాగన్ నుంచి తమను తాము కాపాడుకునేందుకు భూటాన్ సైతం ఇండియాను సాయం కోరక తప్పదు. మరి ఆ దిశగా భూటాన్ ఏం చేస్తుందో చూడాలి.